This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 12th క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి అనుభవం అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో చాలామందికి నోటిఫికేషన్ వచ్చినట్లు కూడా తెలియదు. సో మన ఛానల్లోనే అప్డేట్ చేస్తున్నాను కాబట్టి గప్చుప్గా ఎవరికి చెప్పకుండా చూసిన వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలా మెంబర్స్ వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు సచివాలయ అసిస్టెంట్స్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి కూడా 10+2లో ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఏ విభాగంలో 10+2 క్వాలిఫికేషన్ చేసినా అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటికి కూడా స్టార్టింగ్లోనే 45,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని కూడా ఫుల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ట్రస్ట్ బారామతి కింద పనిచేస్తున్న కృషి విజ్ఞాన్ కేంద్ర వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు 2025 ఇయర్కి సంబంధించి. సో మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.kvkbaramati.com వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాను. మీరు వాటిని మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఆ ఛానల్స్ని కూడా ఫాలో అయితే అయిపోండి. నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఒకటి, స్టెనోగ్రాఫర్ అని చెప్పి. సో ఇందులో 12th పాస్ అయిన వాళ్ళకు ఉన్నవి, మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళ వరకు కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నవి. 7th CPC, పే లెవెల్ 10 ఇంకా పే లెవెల్ 4 ప్రకారం శాలరీస్ ఇస్తారు. ఇవి మీకు ఫుల్ టైం జాబ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మీకు పే స్కేల్స్, శాలరీస్ ఎలా ఉంటాయంటే యాక్చువల్గా ఇవి మీకు 6th CPC ప్రకారం శాలరీస్ ఇక్కడ ఇచ్చారు. 6th CPC ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 6th CPC ప్రకారం ఈ పే లెవెల్ 4 ప్రకారం స్టెనోగ్రాఫర్ పోస్ట్లకి 20,200, పే లెవెల్ 10 ప్రకారం 39,100 ఇస్తారు. కాకపోతే ప్రజెంట్ 7th CPC నడుస్తుంది. సో మీరు ఈజీగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈజీగా 50,000కి పైగానే శాలరీస్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఫస్ట్ స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి చూస్తే 12th పాస్ లేదా ఈక్వలెంట్ అంటే మీరు 10th తర్వాత ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా చేసిన వాళ్ళు ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ చేసినా ఇంకా హయ్యర్ స్టడీ చేసిన ఎలిజిబుల్ ఉంటుంది. కాకపోతే మీకు డిక్టేషన్లో ఇంకా ఈ కంప్యూటర్లో ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి. మీకు దానికి సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇంకా ఈ సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకైతే మీరు మాస్టర్స్ ఇన్ వెటనరీ కానీ, యానిమల్ సైన్స్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, డిజైరబుల్ ఇంకా PhD చేసిన వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ అయితే ఈ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అదే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వాళ్ళకైతే 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. SC ST వాళ్ళకు, OBC ఇంకా PWBD వాళ్ళకు కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళ స్క్రీనింగ్ చేస్తారు. మీ క్వాలిఫికేషన్ అవన్నీ బేస్ చేసుకొని స్క్రీనింగ్ చేస్తారు. దాని తర్వాత మీకు ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. స్టెనోగ్రాఫర్ పోస్టులకి అయితే ఎగ్జామ్, ఇంటర్వ్యూ కాకుండా ఇంకా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. డిక్టేషన్ ఒకటి, ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్కి అయితే ఈ స్కిల్ టెస్ట్ ఏముండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీకు ఎగ్జామ్కి అటెండ్ అయినందుకు మాత్రం ఎలాంటి TL, DL అయితే ఇవ్వరు. దాన్ని అయితే చూసుకోండి. TL, DL అంటే ట్రాన్స్పోర్ట్ అలయన్స్, డిఆర్ఎస్ అలయన్స్ అలాంటివి ఏమీ అయితే ఇవ్వరు. స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ అయితేనేమో 80 words per minute 10 minutes డ్యూరేషన్ తోటి, ఇంకా ట్రాన్స్క్రిప్షన్ టైం వచ్చేసి మీకు 50 minutes ఆన్ కంప్యూటర్లో ఉంటుంది. అదే హిందీ అయితేనేమో సేమ్ 80 words per minute 10 minutes 65 minutes ఆన్ కంప్యూటర్లో ఉంటుంది. ఇది చూసుకోండి. స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. మెరిట్ లిస్ట్ మాత్రం మీకు ఎగ్జామ్నే బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు యాక్చువల్గా నోటిఫికేషన్ 4th అక్టోబర్ రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా మీకు ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. అప్లికేషన్ డెడ్ లైన్ మాత్రం మీకు 30 డేస్ ఫ్రమ్ ద 4th అక్టోబర్, అంటే 4th అక్టోబర్ నుంచి 30 డేస్ వరకు మీరు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 30 డేస్ కంటే ముందే బిఫోరే అప్లై చేసుకోవడానికి మీరు డేట్ అయితే చూసుకోండి. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంటుంది. ఈ 500 రూపీస్ కూడా ఈ యాక్చువల్ అప్లికేషన్ కూడా మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలి, ఆన్లైన్లో అయితే కాదు. సో మీరు అప్లికేషన్ ఫీ కూడా డైరెక్ట్ బ్యాంకులో డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా తీయాల్సి ఉంటుంది. ఏడిటీస్ కృషి విజ్ఞాన్ కేంద్ర బారామతి పేయబుల్ రేట్ బారామతి అని మీరు ఈ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఈ డీడీని అయితే మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. వీళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ ఇది. మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి నేను క్లియర్గా చెప్తాను, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఉండండి. మీరు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. సో ఈ ఆపర్చునిటీ మీకు అఫీషియల్గా www.kvkbaramati.com నుంచి అయితే వచ్చింది కదా. ఈ అప్లికేషన్ ఫామ్ కానీ నోటిఫికేషన్ PDF కానీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో దానిలో మీకు అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ PDFలోనే కింద అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మీరు ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళాలి. నెట్ సెంటర్కి వెళ్ళి అందులో మీరు అప్లికేషన్ ఫామ్ కార్డ్కి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఫిల్ చేయాలి. దాన్ని చెప్తాను ఆ ఫామ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఫిల్ చేయాలని కూడా చెప్తాను. దాన్ని ఫిల్ చేశాక దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ దాని మీద అతికించాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి క్వాలిఫికేషన్ కానీ అవన్నీ కూడా దాంతోపాటు జిరాక్స్ మాత్రమే అన్నీ అటాచ్ చేసేసి అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఫీకి సంబంధించి డీడీ కూడా దాన్ని తీసేసి మీరు పోస్ట్ని అయితే పంపించాలి. మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి స్పీడ్ కానీ రిజిస్టర్ పోస్ట్ తీసుకొని ఫస్ట్ ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పి మీరు 2 పోస్ట్ ఉన్నాయి కదా, అందులో ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్ట్ నేమ్ రాసేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా 30 డేస్ ఫ్రమ్ ద 4th అక్టోబర్ ఆ డేట్ కంటే ముందే పంపించాలి. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. సో ఆ డేట్ కంటే ముందే వెళ్ళాలి కాబట్టి మీరు ముందే పంపించాలి, ఎందుకంటే పోస్ట్ వెళ్ళడానికి టైం పడుతుంది కదా, ఇది ఆన్లైన్ కాదు కాబట్టి పోస్ట్ వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డేట్ ఆ 4th అక్టోబర్ నుంచి 30 డేస్ కంటే ముందే మీరు ఈ అడ్రస్కి అప్లికేషన్ ఫాము దానికి అటాచ్ చేసిన ఫామ్స్ అన్నీ కలిపి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అని చెప్పి చైర్మన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని చెప్పి ఫస్ట్ రైట్ సైడ్లో మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి మీ సైన్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి, మీ నేమ్ రాయాలి, కరస్పాండెన్స్ అడ్రస్ రాయాలి, అన్ని బ్లాక్ లెటర్స్ బోల్డ్ లెటర్స్లో రాయాలి. బోల్డ్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేసి సో మీరు ఏమేమి అటాచ్ చేసి పంపిస్తున్నారు అవి కూడా అతికించాలి. డేట్ ప్లేస్ ఇచ్చేసి ఏమేమి పంపిస్తున్నారు అంటే డీడీ బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ ఉంటుంది కదా అది పంపించాలి. అన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి, అంటే క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ అవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. చూసుకొని అవన్నీ మీరు ఏమేమి పంపిస్తున్నారో అవన్నీ ఇక్కడ రాయాలి. అన్నీ రాసేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ సిగ్నేచర్ చేయాలి, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ నేమ్ రాయాలి. సో అన్నీ రాసేసి మీరు వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి 30 డేస్ బిఫోర్ అంటే 4th అక్టోబర్ నుంచి 30 డేస్ కంటే ముందే పంపిస్తే సరిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ మన అగ్రికల్చర్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద పనిచేస్తున్న కృషి విజ్ఞాన్ కేంద్ర బారామతి పూణేలో ఉంటుంది. వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో యాక్చువల్గా పోస్టులు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నవి. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి మాకు మేము మంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోకండి. సో అప్లికేషన్ ఫీ లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంది, పోస్టు తక్కువ ఉన్నా సరే మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.